బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా వెళ్లొచ్చేలోపు సీఎం సభ్యత్వమే పోయేలా ఉందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సబితా ఇంద్రారెడ్డిని సీఎం, డిప్యూటీ సీఎం అవమానించారని, క్షమాపణలు చెప్పమంటే ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. మాట మాటకి సీఎం రేవంత్ రెడ్డి తమ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం అమెరికా పర్యటనకు వెళ్తున్నారని, తిరిగి వచ్చేలోపు ఆయన సభ్యత్వమే పోయేలా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం లేదా నల్గొండ నేతలు బాంబు పేల్చే అవకాశం ఉందన్నారు. చిట్ చాట్లో కొందరు మంత్రులు ఈ విషయాన్ని చెబుతున్నారంటూ కమెంట్ చేశారు. ముందు రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాలని కౌశిక్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రభుత్వానికి వీళ్ళ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇస్తారు కదా, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి అది ఎందుకు ఇస్తలేరు? ఆ 12 లక్షలు ఇచ్చుడు దేవునికి ఎరగా, కానీ ఉన్న డబ్బులు మాత్రం మీరు రిలీజ్ చేస్తలేరు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను, వెంటనే ఆ దళిత బంధు 2వ విడత హుజురాబాద్ నియోజకవర్గంలో రిలీజ్ చేయాలి. మీరు రిలీజ్ చేయకపోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నేను ఖచ్చితంగా ఈ దళిత బంధు గురించి అసెంబ్లీలో మాట్లాడదాము, మైక్ ఇవ్వండి అని అంటే వీళ్ళు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇవాళ వరకు చూసినా మైక్ ఇస్తేనేమో, మైక్ ఇస్తలేరు. కాబట్టి ఇవాళ మీడియా పాయింట్లోనే వచ్చి మాట్లాడిపోతున్నా. దయచేసి వెంటనే మా దళిత బంధు ఉన్న 2వ విడతని హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి దళితునికి ఎవరికైతే ఇచ్చినామో ఆ కుటుంబాలకి అందరికీ కూడా వెంటనే విడుదల చేయాలి డబ్బులు అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మొన్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక 15-20 రోజుల క్రితం మేజర్ ఫ్రూట్ షాప్ హుజురాబాద్ టౌన్లో మేజర్ ఫైర్ యాక్సిడెంట్ హుజురాబాద్లో అయింది. ఆ మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయితే కనీసము దాదాపు ఒక్కొక్కరు పాపము 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల స్టాక్ తీసుకొని వస్తే తెల్లారి ఏకాదశి ఉండే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇవాళ దాకా కూడా ప్రభుత్వం దాని మీద స్పందించలేదు. ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా నా జీతం నుంచి 4,10,000 రూపాయలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.